వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ తుఫాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం రియలైజ్ చేసి వాళ్ళు స్వతహాగా ప్రాణ రక్షణ కల్పించుకునేలాగా ప్రయత్నాలు జరిగేలాగా మనం మాట్లాడుకోవాలండి ఈరోజు. అది ప్రెజెంట్ ఎజెండా మనకి. ఈరోజు తుఫాన్ అనేది మన ప్రాంతంలోని మన బండింగ్ మండలానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పబ్లిక్ అందరూ అవేర్నెస్ అయ్యి ఆ అవేర్నెస్ మనకు మనం రక్షించుకునే స్థాయిలో ఉండగలిగే పరిస్థితులని ఇది 4 రోజులు సృష్టించగలిగే మైండ్ తో ఉండాలండి. ఫస్ట్ ఇవన్నీ మనం బ్రతికుంటే కదా వచ్చేదాన్ని, తర్వాత ఏదైనా చేసుకుని ముందు మనం ఈ 4 రోజుల్లో మనకి ఈ పానిక్ కవర్ ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఈ పానిక్ కవర్ 4 అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ పానిక్ కవర్ ను ఫేస్ చేయగలిగే పరిస్థితులు మనం ముందుగానే సృష్టించుకోవడానికి మీ అందరినీ గైడ్ చేయడానికి ఇక్కడికి ఎంతమంది ఆఫీసర్లు రావడం జరిగిందండి. అలాగే మన యొక్క నియోజకవర్గం పెద్దలందరూ కూడా ఇక్కడికి మీ అందరికీ గైడ్ చేయడానికి రావడం జరిగిందండి. ఆ 4 అవర్స్ మనం ఎవరికెవరు సహాయం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేను ఉద్యోగస్తునైనా మన పొలిటీషియన్స్ అయినా లేకపోతే సార్ జిల్లా ఆఫీసర్స్ అయినా ఆ పానిక్ అవర్స్ లో మనకు మనం స్వతహాగా రక్షించుకోగలిగే స్థాయిలో మనం షెల్టర్ తీసుకుని ఉండగలిగే పరిస్థితి అనేది మనం సృష్టించుకోగలగాలి. దానికి మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందండి. దానికి మనం మాట్లాడడం అనేసి వేరే సబ్జెక్ట్ వెళ్ళడం జరుగుతుంది. అది ఈ రోజు అయితే అవసరం లేదు. అది మనం ముందు మనకి ఎప్పుడైతే 28, 29 తారీఖుల్లో మనకి విండ్ డైరెక్షన్ మన ప్రాంతం మీద వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఆ 4 అవర్స్ ని మనం ముందుగానే అసెస్ చేసి ఆ 4 అవర్స్ మనం మంచి షెల్టర్ తీసుకునే పరిస్థితి అనేది కావాలి. కాబట్టి మనకి ఏవైతే పక్కా ఇల్లు నిర్మాణం అనేది జరగలేదు, కొంతమంది పక్కా ఇల్లు నిర్మాణం లేకుండా చిన్న చిన్న హట్ హౌసెస్ లో ఉండటం జరిగింది కాబట్టి వాటికి ఈ విండ్ 110 కిలోమీటర్లు అనేది ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ముందు మనం గైడ్ చేసి ఇక్కడి నుంచి మంచి రీహాబిలిటేషన్ సెంటర్ అనేది మన సార్స్ మన యొక్క నియోజకవర్గం వెండర్స్ అందరూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వాటికి మనం ముందు వాళ్ళందరినీ షిఫ్ట్ చేయగలిగే పరిస్థితి అనేది ఆ ముందు రోజు మనం చేయగలిగితే చాలా మంది ప్రాణాలను మనం రక్షించిన వాళ్ళం అవుతామండి. మన మైండ్ లో అంతా అది ముందు పెట్టుకోవాలండి. ఫస్ట్ మనకి మీకు చెప్పాను, మీకు పానిక్ అవర్ 4 అవర్స్ ఎవరికెవరు ఏ కమ్యూనికేషన్ ఎంత టెక్నాలజీ ఏది కూడా మనం సహాయం చేయలేని పరిస్థితి ఉంటుందండి. ఆ టైంలో ఆ విండ్ అంత స్పీడ్ లో ఉంటుందండి. సో మనం ముందే అలర్ట్ అయ్యి మన రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఎవరికైతే ఆ ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందో పక్క ఇల్లు లేని వాళ్ళు ఇక పడిపోతాయంటే వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యి అక్కడ చేసుకుంటే బెటర్. అదొకటండి. నెక్స్ట్ మనకి స్వతహాగా మనసుకోగలిగే స్థాయి ఉంది కాబట్టి ఈ ఏదైతే వలలు ఉన్నాయో ఈ ఫిషింగ్ బోట్లు ఉన్నాయో వాటిని సేఫ్ పొజిషన్ లో పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవన్నీ కూడా ఇంచుమించు 100 మీటర్లు 200 మీటర్లు ముందు వైపు మనకి ఎలాగా ఈ యొక్క కోన ఫారెస్ట్ లో సేఫ్ జోన్ లో ఉంచుకుంటే అట్లు కూడా మనం రక్షించుకోగలిగే పరిస్థితి అనేది ఉంటుందండి. సో ఇవన్నీ ముందు మనం అసెస్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుని మనకి మనం స్వతహాగా రక్షించుకునే స్థాయి అనేది ముందు మనం ప్రయత్నిద్దామండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.